నియోజకవర్గం కౌడిపల్లి మండలం ముట్రాస్పల్లి గ్రామంలో గ్యాస్ సిలిండర్ పేలడంతో ఒక ఇల్లు ధ్వంసం కావడం జరిగింది. ఈ ఘటనలో బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు, మెదక్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ అదేవిధంగా బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా సహాయం అందేలా చర్యలు తీసుకుంటానని భరోసా ఇవ్వడంతో పాటు జిల్లా కలెక్టర్తో మరియు హెచ్పీ గ్యాస్ మేనేజర్తో మాట్లాడి మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు తక్షణమే వారికి సహాయం అందేలా చర్యలు తీసుకోగలరని విజ్ఞప్తి చేయడం జరిగింది. మీరు చూసినట్టు కదా, వీళ్ళ పరిస్థితి చూసి కదా, ఇక్కడ ఉండలేని పరిస్థితి. కొంచెం మీరు సరైన తొందర చేస్తే గవర్నమెంట్ నుంచి కూడా ఏమైనా సాయం చేసి చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉంది ఒకటి కదా, సిలిండర్ కాస్ట్ అయితే మనం ఎంత ఇస్తాం. కొంచెం స్పీడ్గా ఫాలోఅప్ చేయండి మన్సూర్ గారు. లోకల్ ఎంపీ గారు చెప్పిందని చెప్పి వాళ్ళతో చెప్పి ఫాలోఅప్ చేయండి. థ్యాంక్ యూ సార్. ఒక సిలిండర్ బ్లాస్ట్ అయింది, మీ నోటీస్కి వచ్చి ఉంటుంది సార్. ఇల్లు స్లాబ్ మొత్తం పైకి లేచి మళ్ళీ గోడల మీద ఆగింది. మొత్తం లీకేజ్ ఉంది సార్, మొత్తం నీళ్ళు కారుతున్నాయి. ఇప్పుడు చూస్తున్నాడు, నేను ఇక్కడే ఉన్నారు. ఏం చేయొచ్చు సార్, వీళ్ళకి ఒక ఇందిరా మిల్లు ఇవ్వచ్చా? మొత్తం స్లాబ్ ఏమైంది సార్? ఇప్పుడు 8 ఫీట్ల స్లాబ్ ఉంది, ఇది మధ్యలో కరెక్ట్ గీత గీసినట్టు ఎక్కడైతే మనం ఫ్యాన్లు పెట్టుకుంటాం కదా సార్, ఆ ఫ్యాన్ కాడ స్లాబ్ మొత్తం ఇల్లు నుంచి అడిగి గీత వచ్చింది. వీళ్ళని ఇల్లు ఖాళీ చేయించి ఫస్ట్ ఇల్లు ఉండకుండా తాళమేమని చెప్పినాను. రెండు ఒకటి ఇందిరా మిల్లు చూడు, నేను ఆ గ్యాస్ మేనేజర్ తోటి కూడా మాట్లాడి సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ ఉంటుంది సార్, వీళ్ళకైనా వర్తిస్తే డబ్బులు ఇప్పిస్తే. కొద్దిగా చూడరు సార్, వీళ్ళు మధ్య తరగతి వాళ్ళు ఉన్నారు, ఒక్కసారి చూడరు. వీళ్ళకి ఒకసారి ఇందిరా మిల్లు ఏమైనా ఇప్పగలుగుతాం ఒకసారి చూడరు. నేను వివేక్ సార్ తోటి కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడుతాను. ఇప్పుడు తగ్గిందా కలెక్టర్ గారు వర్షం? వస్తున్నా సార్, అదే బాబర్పేట పోయి మీద కొద్దిగా వస్తుంది. నమస్కారం.